మరి పెట్రోల్ పోసి పాలిస్తున్న తల్లి, ఆ ఒడిలో ఉన్న చిన్నపిల్లగాడు కూడా ఆ దుర్మార్గమైన ముండ వచ్చి పెట్రోల్ పోసి తగలబెడితే తల్లి తన కొడుకు ఆవుతైపోయారు. ఇప్పటికి 3 రోజులు పోయి మరి అక్కడ ఉంటాయిగా కొన్ని మన కార్యక్రమాలు, పోస్ట్ మార్టం చేయాలి. మరి పోస్ట్ మార్టం పోయింది. మరి ఇక్కడ దేవరకొండలో పోస్ట్ మార్టం అవుతుంది. పిల్లగాడు హైదరాబాద్లో అయ్యారు అని తెలిసింది. ఆ నుంచి అక్కడ అందరూ ఒకే అయ్యారు అక్కడ ఉన్నది. ఇప్పటికీ 3వ రోజు సాయంత్రం 6 అవుతుంది. ఇప్పుడు అయినా పోలీస్ కస్టడీలో మరి ఇక్కడ మరి పెద్ద మనుషులు పిల్ల ఏ అమ్మాయి అయితే చనిపోయిందో ఆ కుటుంబ సభ్యులు ఆ గ్రామ పెద్దలందరూ ఇక్కడ నాంపల్లి మండలానికి చేరుకున్నారు. ఉదయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉండి వాళ్ళు ఏదో కొన్ని ఉంటాయి కానీ లెక్కలు, ఆ లెక్కల వల్ల ఇప్పటిదాకా లెక్కలే చూసిరు కానీ చనిపోయిన బిడ్డ ఎట్టొస్తుందని ఆలోచించిర్రా? తన కడుపు కోత తెలియదా? ఆ బిడ్డ చనిపోయిందేమో కానీ ఆ బిడ్డ మరొక చిన్న పసిపాప చనిపోయింది. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి ఘోరం జరిగిందా? ఆడది చనిపోవచ్చు, మొగోడు చంపవచ్చు. మొగోని ఆడది చంపిందేమో కానీ వీళ్ళ ఇద్దరి మధ్యన పాలు తాగే పశుకూనని బలి చేసిర్రా. ఇది కండ్లకు ఎవరికి కనపడలేదారా? 3 రోజుల నుంచి నేను ఒక మీడియాగా నాకు తెలిస్తే నిన్న పోయి మధ్యాహ్నం నుంచి ఉన్నా. ఇంకా వస్తుంది డెడ్ బాడీ, ఇంకా వస్తుంది, ఇంకా రాదు, ఎట్లా రాదు? ఇప్పటికి కూడా ఎక్కడ చచ్చినా అయినా రాలేదు. ఈరోజు ఇంకా అవుతుంది కదా, ఏదో పోయింది అనుకున్నాం. అయినా ఇప్పటికి కూడా వ్యవస్థ ఉంది, మనకు ఒక సిస్టమ్ ఉంది. తగలబడి మరి ఎందుకు ఏర్పాటు అవుతుందో తెలుస్తలేదు, ఎందుకు సమస్య క్లియర్ అవుతలేదో తెలుస్తలేదు. ఇక్కడ దీనివల్ల ఏం జరుగుతుందా అంటున్నా. ఇప్పుడు చీకటి అయిందిగా, చీకటి అయితే ఏమవుతుంది? మన నాడి అందరికీ తెలుసమ్మా, మన నాడి అందరికీ తెలుసట. ఈ పేద ప్రజల నాడి ప్రతి ఒక్కరికి తెలుసు. మన నాడి ఏమని ఉండి వర్లి వాడు పోతాడు. నేను నిమ్మలంగా ఉండొచ్చు. ఎవరికైనా మనిషికి ఉదయం నుంచి సాయంత్రం వరకే ఓపిక ఉంటుంది. ఆ తర్వాత తన కుటుంబం కోసం వాడు బయలుదేరిపోతాడు. ఒకసారి బాధ వచ్చినోడు ఒకసారి పిలిస్తే వస్తారు, రెండోసారి పిలిస్తే వస్తారు, మూడోసారి ఎవడు రాడని తెలుసు. అప్పుడు నిరుత్సాహపడి వాడు ఏదంటే అది ఒప్పుకుంటాడు అనేది ఈ 3 రోజులు నానబెట్టారు. 3 రోజుల నుంచి తల్లి పిల్లగాన్ని ఆ డెడ్ బాడీ ఆ దేవరకొండలో ఆ ఐసీలో అండ్లో పెట్టి ఉంచిరటరా. ఇదారా మన బతుకు? ఇది మన బతుకు అన్నట్టు. మనిషి అనుకుంటే ఒక మాట అనుకుంటే రాదా? నీ భూమి ఎంత నువ్వెంత రా భోషుడికే? నేను మాట్లాడే మాటలల్లా నీ కొడుకుకు నీ భూమి నువ్వే ఇస్తున్నావు, ఎవడియలే. ఎవరికి ఇచ్చినవరా? కొత్త ముచ్చట ఇది, కొత్త ముచ్చట అంటున్నా. లెక్కలు చెప్పాలి. నీ వారసుడు నువ్వు అయినా ఇచ్చుకుంటావు, అవుకోకుండా ఇచ్చుకుంటావు. నువ్వు చెప్పింది ఏంటి? నీకు ఆ తల్లిదండ్రులు నీకు కళ్యాణం చేసేటప్పుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటప్పుడు 10 లక్షల రూపాయలు 9 తులాల బంగారం నీకు అప్పచెప్పిన రా బోచుడికే. నాకు ఈ రానరా. ఆ అమాయకమైన తండ్రి నిన్ను ఎక్కువ అడగలేదు రా బోచుడి. నీ కుటుంబాన్ని అడగలే, నీ వ్యవస్థను అడిగిండా? ఏయ్ నా బిడ్డని చంపినందుకు 10కి 20 రా అన్నాడా, 50 అన్నాడా? అనలే. ఇచ్చినే తలగబెట్టి రా అన్నాడు. ఇంకోడు ఎట్టుండో తెలుసా? ఇంకోడు అయితే మరి వాళ్ళకి ఎట్ట అనుకుర్రు, అనుకునే చిన్న తంతుంది అక్కడ. ఆ మనిషి అక్కడ ఎప్పుడైతే హత్య జరిగిందో అక్కడ పెద్ద పండగ. ఎవరికాడా? అమ్మాయి వాళ్ళ అమ్మగారింటి దగ్గర, అంటే సరంపేట గ్రామంలో పెద్ద జాతర. అక్కడ కుటుంబ సభ్యులు ప్రతి కుటుంబంలో అంగవంగ వైభవంగా పండగ జరుగుతుంది అక్కడ జాతర. కానీ ఆ తండ్రి తన పిల్ల చనిపోయిందని వార్త తెలిసినాక ఏ ఇంటికి పోయినా ఎవరు వస్తారు? అప్పుడు రావచ్చు, 1-2 ఎవరైనా రావచ్చు, అడుగుతారు. కానీ పండుగ ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో పండుగనా. ఏ పెద్ద మనిషి రాకపోయా, వచ్చినా రాకపోయినా అట్టా ఇట్లా ఇప్పటికి 3వ రోజు అయింది. అయినా ఈ రోజు వచ్చిరు. కానీ ఏమైంది? ఒక మాటలో తేలిపోయే పంచాయతీ తలగబడ. కడుపులో బిడ్డ పోయింది, ఇంకో మనవడు పోయిండు. ఆ భూమి నాశనంగాను నువ్వు చస్తే నేను ఎత్తుకపోతానరా. నా ఎమ్మటి వస్తే అది రాదు తలగబడ. దాని గురించి ఎందుకు బేరాలాడిర్రా నాకు అర్థమవుతలేదు. ఇక్కడ
భూమి కోసం మనిషి బేరాడు ఎక్కడ అంటున్నాను నేను. వాడు తీసుకొని పోతాడు. నీ సంగతి ఏదో చెప్పురా అంటే ఒక్కడి సమాధానం లేదు. దీనికి ఒక లెక్కలు కథ వ్యవహారము ఇప్పటిదాకా జరిపి ఇంకొక గంట 2 గంటలు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారేమో నాకు చెప్పండి. ఎవరు ఉంటారో చెప్పండి. ఇక్కడ ఎవరు ఉండరు. ఆ తల్లి ఆ కుటుంబం ఇంకా అంటే తన దగ్గర వాళ్ళు ఉంటారేమో. ఎవడు చేయాలా అంటున్నా. దీనికి కారణం ఎవడు? పట్టించినవా? దొంగని పట్టించినవా? పట్టియలే అంటే దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, కాపాడే సిస్టమ్ ఉంటుంది. అది నేను చేసినా నువ్వు చేసినా ఎవరికైనా న్యాయమే ఉంటామే. కానీ పరిష్కారం కావాలి కదా. మనకు ఒక వ్యవస్థ ఉన్నాక కూడా వాడు ఇంకా ఒప్పుకుంటలేడంటే దీని పరిష్కారం ఏందో చెప్పాలి. నాకు ఎవరికి చెప్తారు? ఏ కుటుంబానికి చెప్పి ఒప్పిస్తారు చెప్పండి. వాళ్ళు అడిగిన పైసలు అడిగారు, ఇచ్చిన పైసలు అడిగారు. దేని మాట ఇప్పటిదాకా ఇంతమంది నాయకులు, పెద్ద మనుషులు, చిన్నలు, పెద్ద తప్పుగా అనుకోవద్దు, ఇంతమంది ఉండి కూడా అది మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా నానబెట్టినామంటే ఎంత తెలివి కల్లోలం మనం. ఎంత జీవితం రా ఇది. మనిషి జీవితం అంటారా దీన్ని. మనిషిగా ఎన్నో పనులు చేస్తామంట మనము. ఇది తీర్చలేకపోయినాం, ఇది చేయలేకపోయినాం. సాయంత్రం అయింది. ఇప్పుడు ఎవరు తేవాలి? అది ఆ డెడ్ బాడీ ఎవడు తేవాలి? ఎవడు తలగ పెట్టాలి? ఎవడు బొంద పెట్టాలి? ఎవడు ఏడిసి తలగబడి ఎక్కడ పోవాలి? ఎవడు పోవాలి? ఎవడు చేయాలి? ఇక్కడ అసలైన పని ఎక్కాలి. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏమన్నారు? నా బిడ్డ పోయింది, నా మనవడు పోయిండు. అంత పోయినాక నాకేముందిరా? నా డెడ్ బాడీ నాకు ఇస్తానన్న పైసలన్నీ నాకు నీదొద్దురా. నాకు ఇస్తేనే నేను ఆ బాడీని తెచ్చుకుంటాను, లేకపోతే నాకు వద్దన్నారు. దీనికి ఆన్సర్ వాళ్ళు చెప్తారు? చెప్పు, జవాబు చెప్పాలి. చెప్తారా? ఈ బాధలు గాథలు ఏ రమాళ్ళు తల్లిదండ్రులు లేరు? తల్లి ఏది? నేను అడుగుతా, మీరందరూ వినాలి ప్రజలారా. ప్రపంచంలో ఎక్కడ జరగలే ఇక్కడ ఒక పసికందు ప్రాణం పోయింది. ఇటు రాదాలి వినండి. అమ్మా, ఏ అమ్మాయి అయితే చనిపోయిందో అగో ఆ అమ్మాయి వాళ్ళ తల్లి. తల్లి ఆమె బాధ, కడుపు, కన్న తల్లి శోకం ఎట్లుడో తెలుసు అందరికీ. అయినా ఆ బాధలో మరి 3 రోజుల నుంచి ఎట్లుందో ఏదో ఒక రకంగా అందరిని చూసుకుంటూనే ఎటనో ఒకటనో ఉన్నది. ఇప్పుడు నీకేమని చెప్పారమ్మా? ఏమని చెప్తురు? ఏం మాట చెప్పారు? నీకు తెలిసింది చెప్పిండ్లా? నాకు తెలిసింది సారు. శల్క పిల్లగానికి నా మనవనికి నాకు జాయింట్ పేరు చేసిరు. నేను నా బిడ్డకు 10 తులాల బంగారం పెట్టిన, 9 లక్షలు కట్నం ఇచ్చిన. 9 లక్షలు కట్నం ఇస్తే నా కట్నం నాకు ఇచ్చి, నా బంగారం నాకు ఇచ్చి, నా బిడ్డకి ఏం న్యాయం చేస్తారు? నా బిడ్డను చంపినందుకు నాకు న్యాయం చేయురి అంటున్నా. నేను నాకు ఇచ్చిన నేను పెట్టిన సొమ్ము నాకు ఇచ్చినాక నా బిడ్డకి ఏం న్యాయం చేసినాక నేను కాష్టం పెడతా. అంతవరకు పలాంతరం నేను పెట్టా. అదే నువ్వు నాకేందో ఇచ్చిందాగా నేను ఏం నుంచి కదలా పెట్టావు. నా బిడ్డ అట్ట కూలిపోయినట్టే, కాష్టం పెట్టినా చచ్చిపోయినట్టే. ఈ అన్నం ఉన్నా నా బిడ్డ నాకు రాదు, నా కడుపు నాకు రాదు. అట్టనైనా కూలిపోయేది, ఇటనైనా కూలిపోయేది. మరి నేను పెట్టే సొమ్ము అన్నా నాకన్నా ఇవ్వాలి. నేను పెట్టే సొమ్ము ఏమంటే నా సొమ్ము కూడా నాకు ఇస్తలేరు. మరి నా సొమ్ము నాకే ఇచ్చినాక మళ్ళీ నా బిడ్డ చచ్చిపోయినందుకు నాకు న్యాయం చేసినాక నేను సంతకం పెడతా. అప్పటిదాకా నేను చేయను సారు. నా బిడ్డ తిక్క బిడ్డ 7 ఏళ్ళు 26 ఏళ్ళు ఉంది నా బిడ్డ. 2 పిల్లలకు అన్నది నా బిడ్డ, 2 కొడుకులకు అన్నది. నేనెంతో సంతోషపడ్డా, నేనెంతో మురిసిన. నేను నా మొగుడు నేను చంప మీద దెబ్బ కొట్టకుండా దాదుకున్న నా పిల్ల ఏది చెప్పలేదు. నా అమ్మ మంచిగా చూస్తురా బిడ్డ అంటే నాకేం బాధ లేదమ్మా, మీరు ఏది అడగొద్దు, మీరు ఏది చేయొద్దు, నేను వద్దన్నా కానీ నేను పోతామ్మా. నా చిలకల పని ఉంది, నేను చిలకల పని చేసుకుంటా. నేను నా ఒక్కదాన్ని, నాకు పంచుకుట్టేవాళ్ళు లేరు, వేసుకుట్టేవాళ్ళు లేరు. నీ చిలకల పోయి పని చేసుకుంటామా. నాకు ఫోన్ చేసిండు, నేను పోతా అనేది. రేపు ఓ బిడ్డ, రేపు ఓ అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా వస్తే నువ్వు నాయనా నన్ను తోలేస్తావా? నేను పోనా. ఫోన్ చేసిండు నాగేశ, ఫోన్ చేసిండు, నేను పోతా అంటే బిడ్డ ఇది అలా తీసుకొచ్చి బస్ ఎక్కిస్తే పోయేది. నా బిడ్డ నాడు తాకడ పెట్టలేదు, పోతానని పనికి భయపడలేదు. నా సంసారం అనుకుంది. నేను ఒక్కడే నాయే, 2 ఆడపిల్లలు, ఎంత చేసుకున్నా నాకేనా. ఎక్కడ పోయినా ఏం లేదు. బిడ్డ గిట్ట అంటారు, బిడ్డ గట్ట అంటారు, బిడ్డ ఏం మాలదాన్ని ఉంచుకుంది అంటారు బిడ్డ అంటే పోయమ్మా పోని, ఎక్కడన్నా పోని. మోగోడు
మస్తుగా పోతాడమ్మా నన్ను అయితే మంచిగా చూస్తుండు అన్నాడు మంచిగా చూస్తా అన్నాడు కానీ గొంతు కోసిన దాకా కానలేదు మంచిగా చూసి నన్ను ఉత్తమ మాట చెప్పింది అందరికి ఎరకాల కుటుంబ నీ బిడ్డ చెప్పింది గొంతు కోసిన దాకా నమ్మించి గొంతు కోసిరు నా బిడ్డని నమ్మిచ్చిరు మంచిగా నమ్మిచ్చిరు గొంతు కోసేసిన దాకా కానుకోలే నమ్మిందారని మంచిగా నా అత్తగారు నమ్మింది కానీ దాన్ని నమ్మిన ఫలితం ఉంచలేదు మా ఇట్ట బిడ్డ గట్ట బిడ్డ మంది గట్ట అంటారు గిట్ట అంటారు మరి ఏంది బిడ్డ అంటే మస్తుగా పోతారమ్మ అన్నది ఏం మస్తుగా పాడుగాను జీవి తీసిరు నమ్మించి గొంతు కోసిరు చూసారు కదా కన్న తల్లి ఎన్నోసార్లు కూడా చెప్పిన అయినా చేసుకున్న భర్తనే అనుమానించలేదట అన్నదట పోనీ మస్తుగా అన్నదట తన పని ఏందో తాను చేసుకుంటూ పోయిందట కానీ తన పానం పోతుందని కల కూడా కానిలే అనుకోలేదు నమ్మిచ్చిరు మంచిగా నమ్మిచ్చిరు ఇంటిల్లాలు మంచిగా అందరు బదురుకూరు నా పిల్ల జీవి తీసిరు అందరు గుర్తులేదు అని చెప్తున్నారు అందరు గుర్తే అంటే వాళ్ళందరూ తెలుసా అంటున్నావా అందరికి తెలిసే అయ్యా ఆ ఊళ్ళో వాళ్ళకి ఎరికే ఇంటి వాళ్ళకి ఎరికే వీళ్ళిద్దరికి సంబంధం ఉన్నది అందరికి తెలిసే గానీ ఇంకా ఎప్పుడన్నా మాట్లాడరా ఏమన్నా పంచాయతీ అట్లా నా బిడ్డ చెప్పలే నా బిడ్డ చెప్తే నేను ఎప్పుడో భద్రపరుచుకుందు నా బిడ్డ చెప్పలే నాడు చెప్పలేదు పని మీదనే పోయింది కానీ ఇక ఇది గిట్టమ్మ గట్ట నాయన అని చెప్తే నేను ఎప్పుడో నా బిడ్డని భద్రపరుచుకుందును నీ అటు 10 మంది తీసుకొచ్చి విడిపించుకొని పోదును అది చచ్చినా గానీ ఆడ చచ్చినా గానీ ఆయన చేసుకొని పోయినా గానీ నా మనవల నా 2 మనవల నా పిల్లల నీ వేసోటే కాలు ముక్కి నా పిల్లల దాదుకుందును నా మనవల దాదుకుందురు నా చక్కదానాల మనవడు నా 6 నెలల పిల్లగాడు నా అమ్మ పాలించుకుంటా ఇట కూసుంటే పిట్టోరు గుంపి అగ్గిపుల్లు వేసి కళ్ళ కారం సారు ఇంత లాగు సురుకత్తి పెట్టుకొని ఇంత గురిగిలా కారం పోసుకొని డబ్బల పిట్టోరు పోసుకొని గుప్పి నా బిడ్డ పాలిస్తుంటే పసిబారునికి 6 నెలల పిల్లగాడు మొన్న బేస్తారన్నాడు సాయిబాబు గుళ్ళ అన్నప్రసాదము చేపించిపోయినా నా ఊళ్ళ చేతరైతే తోలయ్య అంటే మాయమ్మ లేదు మాయయ్య లేడు శనివారం నాడు వచ్చి తీసుకపో అన్నాడు చంపించిండు జైల్లో కూర్చుండు ఎరగనట్టే మంచిగా ఉండు నా కడుపు కోత నేను నా 3 బిడ్డలు నాకు 2 బిడ్డలు నాకొక్క కొడుకు సంతోషపడి నేను చదువుకున్నా చిన్నతనంగా పెళ్లి చేసిన 2 మనవలు నాకు పుట్టిరు నా పెద్ద బిడ్డకు ఒక కొడుకు ఒక బిడ్డ నా పిల్లలకు చిన్నతనంగా పిల్లలు అయిరానే సంతోషపడ్డా ఉంచుకున్నాకంట గుంట భూమి పట్ట చేసిండంట ఉంచుకున్న దానికి వాళ్ళన్నా చేస్తారా 2 కొడుకులు పుట్టినాక ఉంచుకున్న దానికి గుంట భూమి పట్ట చేసిండంట వాళ్ళన్నా చేస్తారా న్యాయం ఉంటుందా మాలది నువ్వు కులం పిల్లని చేసుకుంటివి కులం ఇంటికి వస్తేవి నీ ఇంటికి వస్తానా నా పిల్లని ఇస్తానా నీ ఇంటికి నేను రాలేదు నువ్వే నా ఇంటికి వచ్చినావు కులమోడు అనుకున్నా కులానికి కులం పాలు పోసిన నువ్వు మాలదాన్ని చేసుకుంటే నా ఇంటికి రాకుంటే ఈ బాధలు ఉండపు ఈ చీరలు ఉండపు దాన్ని చేసుకోకపోయినావు నా పిల్లని చేసుకుంటేవి కులం ఇంటికి వస్తేవి నా పిల్లని చేసుకుంటే మాలదాన్ని సోపతి చేస్తేవి మాలదాన్ని సోపతి చేసి దానికి అన్ని ఒప్ప చెప్తేవి ఎరగా నట్టే ఉంచి నా పిల్లని చంపిస్తే ఇంకా 2 ఏళ్ళ చేద్దామని నేను అనుకున్నా 2 ఏళ్ళ చేద్దాం అనుకుంటే వచ్చిండు కులమోడుగా పిల్ల నచ్చింది పిల్లగాన్ని పెళ్లి చేయాలి నేనైతే ఆయన ఇంటికి పోలేదు పిల్లని ఇస్తాని నా ఇంటికి ఆడొచ్చిండు వస్తే కులం పిల్లగాడని కులం ఇచ్చిన నేను అందరికి అనుకున్నోలే పెంచుకున్నోలే నా బిడ్డకు నాకు న్యాయం చేయూరి మీకు అందరికి నా బిడ్డ న్యాయం చేసిండు మొత్తం మీద అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రతి విషయము ఆ కుటుంబ సభ్యులకు కావచ్చు ఊర్లలో కూడా కావచ్చు ఇలాంటి పని ఎవరికైనా 5 నిమిషాలలో బయటపడుతుంది దొంగతనం ఊకుంటుందా ఈతనం అనంగా దొంగతనం అనంగా అది ఎన్ని రోజులు ఎక్కువ రోజులు దాగదు అయినా ఓపిక పట్టుకుంది చేసుకున్న భార్య మరి నీకేం పుట్టిందిరా నీకన్నా తెలివి లేకపోయినాదిరా మరి తీసుకునే కన్నా పోయేది ఉంటే దేశం రోజు జరుగుతున్నాయి వార్తలు రోజు తలగబడి చదువుతూనే ఉన్నా ఎటునో అదృష్టంగా ఆడోళ్ళు మొగోళ్ళని చంపంగా చూసినా మొగోళ్ళు ఆడోళ్ళని చంపంగా చూసినా కానీ మీ ఇద్దరు పొత్తుల పిల్లగాన్నన్నా చూడొద్దారా ఇంత దుర్మార్గమైన కండ్లారా ఏం పెట్టుకున్నది రా అది అలాంటి ముండా ఈ భూమి మీద బతకొచ్చారా సరే నీకంత బాగుండి నీకంత కోపం ఉండి వాని మీద వస్తుండే వాణ్ణి చేసేది ఉండే నువ్వు అంత తెలివి కల దానివైతే వాడిని ఏమన్నా నడిపాదారనో ఏమన్నా దొంగతనం కూడా రమ్మని చెప్పి నమ్మించి నన్ను మోసం చేస్తావురా నా పిల్లల మోసం చేస్తావురా లంచా కొడుక అని వాడిని ఏమైనా చేస్తే నిన్ను ఎవ్వడు అనకపోవు వీడికి వచ్చిన మంది అందరూ
తూ తూ అనే వాణ్య అందరు అవునరా ఒక ఆడదాన్ని పట్టుకొని అలా పిల్లలు పట్టుకొని అట్లా చేస్తావురా అని నీ వైపు మాట్లాడతారు. నువ్వు చేసింది ఏందిరా బోసిడికే? నువ్వు చేసింది ఏంది చెప్పు నాకు ఈడ. నీ వల్ల దాని భూమి కూడా పాట చేస్తావురా. గుంట భూమి చేసినట్టు అవి ఏమనాలి చేసిన పోయింది. మరి దాని కళ్ళ కనపడలేదా? ఈడ అనుకురట, ఈడ చివరత్తలు అనుకురట. దాని సంగతి చెప్తా, దాని సంగతి అలా నువ్వు నన్ను చేసుకోకపోతే, నా పిల్లలు చేసుకోకపోతే దాని పానం తీస్తా, దాన్ని చంపుతా. చంపిరు గారా ఇప్పుడు ఉండరురా, ఇక మంచిగా ఉండరు. ఇక ఏముంటుంది మనకు ఒక వ్యవస్థ ఉన్నదేనా, ఇక అప్పుడే దబ్బున పోయి లోపల పడతారు. ఇక మీకేముందిరా కవచం, కోడిగుడ్డు మీద కవచం కప్పుకొని లీలానికి ఎట్టుంటుందో మనకు అట్టుంది. ఇప్పుడు ఏముంటుందిరా 4 రోజులు ఉంటారు అందులో, 4 రోజులు ఉన్నాక బయటికి వెళ్తారు. ఇక మీరు అనుకున్న పని ఇప్పుడు చేసుకోవచ్చు. ఇక తల్లి కావచ్చు, పిల్లలు కావచ్చు, నువ్వు కావచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చురా ఇప్పుడు. కానీ నువ్వు ఎన్నడైనా కనపడాలరా ఈ భూమి మీద. ఎందుకు చెప్తున్నా చెప్పనా నేను? సరే భార్య భర్తలు అనగా కొన్ని వస్తున్నాయి పోతున్నాయి అన్న సమస్యలు ఈ భూమి మీద కనిపిస్తున్నాయి. కానీ పసిపాప పానం తీసినవు చూడరా, ఆ బిడ్డకు తెలుసారా నేను ఎందుకు చచ్చిపోతున్నాను? చిన్న బాబుకు తెలుసారా? దీనికి సమాధానం చెప్పుర్రా. ఎందుకు పుట్టిండు ఈ భూమి మీద, ఎందుకు చచ్చిపోతున్నా అన్న సంగతి తెలవకుండా చచ్చిపోయింది కదా పాలు జీకుతున్న సమయంలో. ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉన్నదిరా? ఎంత పాపానికి ఓడి కడతారు ఎవరు సస్తారా మీరు? ఎక్కువ రోజులు ఎవడు ఉండరు రే. పాపము ఎవడు చేసినా తాగదురా, పాపం వెనకంగా ఎవడు ఉన్నా తాగదు, పాపానికి ఎవడు సపోర్ట్ చేసినా చేస్తారా మీ ఇళ్ళలో అవుతుందిరా. నేను చెప్తున్నారు ఇది 100% సత్యం. ఎక్కడా కూడా ఏ రోజు 4 రోజులు లేట్ అవుతుండొచ్చు కానీ కళ్ళకు కనిపిస్తుందిరా. కానీ ఆ కుటుంబంలో ఉన్న బాధ ఏ కుటుంబానికి రావద్దు అంటున్నారా నేను, ఏ కుటుంబానికి రావద్దు. సరే ఇప్పటికీ ఏమేమి జరుగుతుందో మరి డెడ్ బాడీ వస్తుందా అంటురా? ఏమంటారే వస్తుందంటురా? వస్తుందంటే ఆడికి పోదాం, ఊళ్ళే పోదాం. తల్వార్ తాత చిన్న రిక్వెస్ట్, వస్తుందంటారా? డెడ్ బాడీ వస్తున్నది కానీ వీళ్ళ మూర్ఖత్వం ఏంటంటే ఒక 6 రోజుల క్రితమే వీళ్ళిద్దరు దొంగ సిమ్ కార్డు తీసుకుని ఇక్కడ నాంపల్లిలో. అయితే దానికి నేను ఎందుకు తీసుకున్నారని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తాత. అయితే ఇది జరిగిన విషయం ఏంటంటే ఈ నాంపల్లి జాతర విషయంలో సర్పంచ్ గారు మాట్లాడదామంటే నేను అక్కడ గ్రామ పంచాయతీలో మాట్లాడి భవానీ హోటల్ దగ్గరకు వచ్చిన. రాగానే గ్లోమార్ అని ఉంటుంది కదా మేడం, హోటల్ పక్క పోయి ఆడ ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటుండే. పంచాయతీ పెట్టుకొని అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోయారు. బస్ స్టాండ్కి వెళ్ళిపోయిన రాజస్థాన్ హోటల్ ఉందిగా ఆ లమ్మడల పిల్లల దగ్గర, ఆ పిల్లల దగ్గర సింబల్ తీసుకురు ఇద్దరు. అయిన తర్వాత నేననేది ఏంటంటుంటే ఒక తల్లి బిడ్డను సజీవ దానం చేసిండు. అవును, చిన్న రిక్వెస్ట్, తెలంగాణకి లాగానే పక్కకు పెడితే ఫస్ట్ చేయవలసింది ఏం తెలుసా? ఫస్ట్ వానికి ఇన్లీగల్ DNA టెస్ట్ చేపియాలి. ఎందుకు చేపియాలంటున్నా కూడా నేను చెప్తా. ఎవరైతే చంపిన దాని బిడ్డతోటి రిలేషన్ లో ఉండి మల్లెపల్లి రూమ్ పెట్టి వాడు అక్రమ సంబంధంతో మెయింటైన్ చేసి అమ్మాయికుడుగా 2 సార్లు అబార్షన్ చెప్పేసి ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ అని తెలుస్తున్నది నాకు ఇప్పుడు 100%. అంటే మరి ఇప్పుడు ఈ లెక్క బయట చూస్తే మరి నేను ఆమెను చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆమె బిడ్డని నేను చేసుకోవాలి. నేను చేసుకోవాలంటే మరి నా భార్య గీడ ఉందే, మరి ఈమె అడ్డం అవుతుంది. అంటే అడ్డం అవుతుంది కాబట్టి తీసేయాలనుకురా? అరే ఇది 100% అబ్బా. దాన్ని ఏం చేసుకో, దాన్ని చంపితే చంపుకొని బిడ్డని చేసుకుంటా, అది ఉంటే నేను చేసుకోను. ఇలా డ్రామాలు ఎట్లున్నాయంటే గత 3 రోజుల నుంచి నేను ఏదో ఎక్కడ ఉన్నా మన మిత్రులందరూ గిరి వీళ్ళందరూ ఫోన్ చేసిండ్రు. నేను హైదరాబాద్లో ఉంటే సరంపేట వాళ్ళందరూ ఫోన్ చేసిండ్రు, అన్న ఏంది పరిస్థితి. అయితే ఇలా జరుగుతున్న సమస్య ఏంటంటే వీని ప్రమేయం లేకుండా తను చంపలేదు, మొత్తం మీద వీనికే ఎరక ధైర్యం. అయితే నేను ఇంకోటి, ఆ డేట్ ఏమొస్తుందో తెలియదు, మీ గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టిన ఆ డేట్ కూడా నేను చూపిస్తా. అయితే మనకు శనివారం గద్దరన్న సభ కదా సుందరయ్య రవీంద్ర భారత్ లో గద్దారు అంటే కదా 2 డేస్ ముందు ఇన్నే ఉన్నా నేను ఊర్లో. వీళ్ళిద్దరు మాట్లాడుకుని తిట్టుకుంది నేను చూసిన తర్వాత నేను బస్ స్టాండ్ లో ఏడ కూర్చుందో కూడా చెప్తా. సాకల్ అంజయ్ మామ ఉంటాడు, ఆడ మెట్లుంటాయి, అక్కడ కూర్చుందామా. కూర్చొని వీళ్ళ డ్రామాలు చాలా నడిచినాయి. అమ్మాయిని చంపడానికి కారణం ఆ అమ్మాయి అదొకతే కాదు, వీడు కూడా పాత్ర ఉంది. ప్రధాన సూత్రధారి వీడు బయటకు వచ్చుడు కూడా కరెక్ట్ కాదు. మరి చట్టము పోలీసు వ్యవస్థ ఏముందో అయ్యా, ఇటువంటి దుర్మార్గుని
మళ్ళా బయటికి ఏదో ఒక రోజు వచ్చి అటువంటి దుర్మార్గురాలు ఇటువంటి దుర్మార్గుడు వీళ్ళిద్దరికి బయటికి రాకుండా కూడా జీవిత ఖైదాన్ని ఉంటే దేవులాడి ఆ పోలీస్ వ్యవస్థను కోరుతున్నాం మేము. దొంగలను బయటికి రాకుండా చేయరని మేము కోరుతున్నాం అయ్యా. మరి అది దొంగలకు న్యాయమే జరిగి లోపలికి పోతట్టు అవుతుందా, మళ్ళీ అటు ఇటు ఏమైనా తిరగల మరగలయి అటు ఇటు చూసే వరకల్లా బయట వచ్చి ఎవడంతలో ఆడుంటాడా? నాకు ఎందుకంటే కొంచెం నమ్మకం ఉండదు అనమాట వ్యవస్థల. తలవారు తాత, రేపు పొద్దున్న వీనికి బెయిల్ ఇచ్చినా దానికి బెయిల్ ఇచ్చినా ఇది దాని చిన్న కూతురు వీళ్ళందరూ సహజ చేస్తారు. వీళ్ళు మళ్ళా చేస్తారు. వీళ్ళు అమ్మాయిని చంపింది అందుకోసం. వీళ్ళు పక్క నేను ఒకటేనండి, నేను ఒకటి చెప్తున్నా. నా గురించి అంటే మీ మీడియా వాళ్ళకు కూడా తెలుసు, అందరికి తెలుసు. నేను ఎక్కడ కూడా ప్రూఫ్ లేకుండా మాట్లాడను. ఎక్కడ కూడా ప్రూఫ్ లేకుండా. అంటే ఇక ఈ బెయిల్ వచ్చేది ఆల్చాం, మళ్ళీ యథావిధిగా వీళ్ళు తల్లి పిల్ల వాళ్ళు అంతా అక్రమ సంబంధం ఉన్న వాళ్ళు అంతా మజా చేసుకునే ఉంటారు. అయితే నేను ఒకటే చెప్తున్నా, మరి ఇప్పుడు ఒక బాబేమో పాలిస్తుంటే చనిపోయా, ఒక బాబు ఉండు. మరి ఈ బాబును కూడా మన దగ్గర పెట్టుకున్నాను అనుకో, కూడా ప్రయత్నాలు జరుగుతాయి. మరి దానికి పుట్టినోడు నాకెందుకు కానీ ఇట్లా అంటే అప్పటికి ఇది కూడా జరుగుతుంది. నేను ఇప్పుడు ఏమంటున్నంటే, ఇప్పుడు గైడెన్స్ ప్రకారం ఏదో 4 ఎకరాల 10 గుంటలో పిల్లగాని పేరు చేసిండ్రు. అవునవును. చేసిన తర్వాత కొంత ప్రాపర్టీ వాళ్ళు ఇచ్చిరంట. 8 లక్షలు 9 లక్షలు 9 తొల ఎంతో చెప్తున్నా ఇచ్చింది. అటు ఇటు 9 కాదు 9 అన్న 8 తలగబడి వాళ్ళు చెప్తున్న ప్రాపర్టీ ప్రకారం నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా. ఎందుకు డిమాండ్ చేస్తున్నా అంటే, ఆ పిల్లగాని ల్యాండ్ పిల్లగానికి ఇచ్చేసిండ్రు, వంశపారంగా రావాల్సిన ల్యాండ్. అవునవును. ఇప్పుడు అమ్మాయికి పెట్టిన బంగారము వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళ తల్లికి ఇవ్వాలి. ఎవరు అమ్మాయి తల్లికి ఇవ్వాలి. ఇది ప్రధాన డిమాండ్. మేము ఎఫ్డీ చేస్తాము, వాణి చేస్తాం, ఏం చేస్తాం అంటే ఊరుకునే సమస్య ఏం లేదు. ఎట్లా అమ్మాయి చచ్చిపోయింది, అమ్మాయి వచ్చి ఇప్పుడు కేతపల్లి తీసుకొచ్చి కాష్టం పెట్టి దానం చేస్తే అమ్మాయి లేచి వచ్చి కూర్చునేది ఏం లేదు. మేము ఒకటే చెప్తాం, రిక్వెస్ట్ గా కేతపల్లి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసి చెప్తాం అందరికి ఒకటే, బ్రదర్, మన తోడబుట్టిన చెల్లె చచ్చిపోయింది అనుకుందాం, మన చిన్న బిడ్డ, వాళ్ళకి సపోర్ట్ చేయండి. అందరు రిక్వెస్ట్, విగోలకు పోకండి. కానీ వాళ్ళు పెట్టిన సొమ్ము వాళ్ళకి ఇవ్వాలి. ఆ పిల్లగాని వేసిన ల్యాండ్ వాళ్ళకి ఉన్నది కదా, వీనికి దానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఏకైకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. వీనికి బెయిల్ కాదు, దానికి కూడా బెయిల్ రావద్దు. ఇద్దరికి బెయిల్ రావద్దు. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువు చెప్పే పంతులకు బెయిల్ రాకుండా ఉపా చట్టంలో పెట్టిరు కదా. అవును. ఒక సాయిబాబా సార్ను పెట్టిరు కదా. అంతకంటే ఘోరమైన అండాసెల్ల పెట్టాలి, అండాసెల్ల పెట్టాలి. ఇది కోరేశారం డిమాండ్. ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా మీకు? నేరం చేయని వాళ్ళని అండాసెల్లో పెడతారు ఈ ప్రభుత్వాలు. నేరం చేసిన కొడుకులు ఎందుకు పెట్టారు? పక్కా పెట్టాలి, అండాసెల్లో పెట్టాలి. అండాసెల్ అనేది మీకు తెలుసు. ఇంతమంది ఇక్కడ కొంతమందికి తెలియదు అండాసెల్ అంటే ఏందో. నిర్బంధం, దేశద్రోహం వాళ్ళని అండబెడతారు. వీళ్ళ దేశద్రోహుల కంటే ఎక్కువ దొంగలు వీళ్ళు. చిన్న పసిపాప పసి గుడ్లను చంపిన దుర్మార్గులు అండాసెల్లో కాకుండా బహిరంగంగా ఉరి తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. నేను ఏమంటున్నానంటే, ఆ పిల్లగాడు చిన్న పిల్లగాడు ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గర ఉంటే క్షేమంగా ఉండడు. ఆ పిల్లగాని చంపేసే కుట్రలు కూడా జరుగుతాయి. ఆ పిల్లగాని మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అమ్మమ్మకి అప్పచెప్పాలని చెప్పేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వానికి మీడియా ద్వారా. ఎందుకంటే ఆ పిల్లగానికి సెక్యూరిటీ లేదు, అక్కడ సెక్యూరిటీ లేదు. ఆ పిల్లగాని చంపడానికి కూడా ట్రై చేస్తాడు వాడు. ఇప్పుడు చేసుకున్న భార్యనే కథం చేసినాడు పిల్లగాడు, అడ్డం వస్తున్నాడు ఆడో లెక్క. మీకు ఇంకొక విషయం కూడా మీకు తెలియని విషయం ఇంకోటి ఉన్నది. అమ్మాయి 10 నిమిషాలు చంపిన 10 నిమిషాలకే పోలీసునికి వచ్చింది. ఎవరి దారి వచ్చింది కూడా నేను ఇంటిమేషన్ ఇస్తాను మీకు. అంతేనా? అంతే. నేను క్లారిటీ చెప్తున్నా కదా. ఆడికెళ్ళి ఇడికి ఎట్లా వచ్చిందో 10 నిమిషాలల్లా. ఎక్కడి నుంచి? కేతపల్లి నుంచి డొంకదారి ఉంటుంది, వడ్డప్ప తిరుమలగిరి నుంచి ఉప్పరగూడెం, మరుగుడం కదా, ఇక్కడికి ఉప్పరగూడెంకి వెళ్ళి నాంపల్లి పోలీసునికి వచ్చి నాంపల్లి పోలీసులు మరుగుడం రీతి ఆ తర్వాత చింతపల్లి తరలించరు. అన్ని అప్ టు డేట్ నేను రికార్డు తీసుకున్నా. ఇక్కడ ఏం మోసం లేదు, కుట్ర లేదు. మనమేం వాళ్ళేమో నా కులం కాదు, వాడు నా చుట్టం కాదు, వీడు నా చుట్టం కాదు. ప్రజా సమస్యల మీద ప్రతిరోజు ఉండదు మాట్లాడుతున్నాము. ఆ అబ్బాయికి సెక్యూరిటీ కల్పించాలి ప్రభుత్వమే. ఆ అబ్బాయికి సెక్యూరిటీ కల్పించాలి ప్రభుత్వం. దీని మీద సీరియస్ గా తీసుకోవాలి. వీళ్ళకి తక్షణం బెయిల్ కాదు, వీళ్ళకి బెయిల్ కూడా మంజూరు చేయదు. విచారణ చేసి వాళ్ళని జైల్లో ఉంచే, విచారణ చేసి వీళ్ళకి శిక్షలు శిక్ష వేయాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే, ఆ తల్లిని చంపేసిండు వాడు. ఇద్దరు
సలీం అనార్కలి అంటే వాళ్ళ పేరు చెప్తే కూడా మనకి ఇజ్జత్ పోతుంది. సలీం అనార్కలి గొప్ప ప్రేమికులు, వీళ్ళు గొప్ప ప్రేమికులు కాదు, కామ పిచాసులు వీళ్ళు, సైకో మొత్తం. అయితే ఆ పిల్లగాని బాగు చూడడానికి వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఆ పిల్లగాడు పెరగాలి. ప్రతి నెల మెయింటెనెన్స్ వాడి తండ్రి వాడే పంపించాలి, వాళ్ళ కుటుంబమే పంపించాలి ఆ పిల్లగానికి. ఎందుకంటే మెయింటెనెన్స్ లేకపోతే ఎవడు చేస్తాడే. ఆమె ముస్లామత వాళ్ళ అమ్మమ్మ. వీడు ఏం బీక్తాడు, జైల్లో రాళ్ళు కొట్టాలని పైలు పంపాలి, కొడుకుని జైల్లో ఉంచాలి, రాళ్ళు కొట్టి పైలు పంపించాలి. పంపుతాడంట అట్లా గవర్నమెంట్ రిక్వెస్ట్, గవర్నమెంట్ డిమాండ్ చేయాలబ్బా, చేస్తున్నాం ఆ పద్ధతిలో పెంచాలి, ఆ పద్ధతిలో పెంచాలి. ఆ పిల్లగానికి కూడా ఎక్కడ కూడా నష్టం జరగకుండా, ఆ పిల్లగాని మీద ఏ దాడి జరిగినా వాడే బాధ్యుడు, ఎక్కడ ఏది జరిగినా వాడే బాధ్యుడు, వాడు అదే బాధ్యులు. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా చెప్తున్నారు కదా, అంటే ఊకనే నుప్పులేందో పొగేలదో ఏదో ఒకటి ఉంటేనే మనుషులలో సరే రూపాయి అంతా చెప్తే బారానంత తప్పున శారానంత నిజం అనేది ఉంటదిగా. అయితే మొత్తం మీద ఏదో ఉంటది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, పక్కా ఇది ప్లానింగ్ ప్రకారంతో జరిగింది, వీని ధైర్యంతో ఆమె మీద హత్య జరిగింది. మరి ఇది తన బిడ్డను అదే 3 నెలలు ప్రెగ్నెంట్ అన్నారు, మరి ఆమెను తీసుకుపోయి ఒక ఆడ దాపెట్టారు. ఈ రేపు జైలు నుంచి బెయిల్ వచ్చినాక బయటకు వచ్చినాక వీళ్ళు కలుస్తారు, సజీవన కొనసాగిస్తూనే అన్నారు. అది పక్కా జరుగుతుంది అనుకుందాం. అప్పుడు జరుగుతుంటది, వాళ్ళు కళ్ళ ముందరే ఉంటారు. అప్పుడు నీ పరిస్థితి ఏం చేస్తారు మీరు? ఎవరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక డెమోక్రసీ ఉంది. అయితే వాళ్ళు సాధ్యమని చేస్తుంటే బట్టలు ఇచ్చుకొని తిరుగుతారు. అవును, అంతే. బట్టలు ఇచ్చుకొని తిరుగుతారు, బట్ట కప్పుకుంటే ఆడికి కప్పుకోడు. మనం ఏం చేస్తాం, అరే గాలి జోకులు పోనీ అని వదిలిపెడతాం. అంతేగాని వాడిని కొట్టనీకే